హాయ్ అందరికీ. మనం ఎక్కడున్నామో తెలుసా? ఇప్పుడు చూడండి చుట్టూ వ్యూ ఎలా ఉందో. బ్యూటిఫుల్గా ఉందా వ్యూ? ప్రజెంట్ ఇది ఎక్కడి నుంచి అంటే పూణే నుంచి మహాబలేశ్వర్ వెళ్ళే దారిలో మనం ఈ ఘాట్ సెక్షన్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ఉండడం ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ వంట చేసుకుంటున్నాం. అన్ని సామాన్లు తెచ్చుకున్నాం వచ్చేటప్పుడు. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, ఇగో చికెన్ వండడానికి రెడీ ఉన్నది. చికెన్ మొత్తం ఇట్లా కలిపేసి పెట్టారన్నమాట. ఆయిల్ ఇది. ఇక్కడ ఓవైపు అన్నం రెడీ అవుతుంది. బగారా వండుకుంటున్నాం. అంటే మనం తెలంగాణ వాళ్ళం ఎక్కడికి పోయినా కూడా దాన్ని మేడారం చేసేస్తాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. బగారా అవుతుంది. ఇక్కడ చికెన్ రెడీ ఉంది. కాసేపట్లో చికెన్ కూడా వండేసుకుంటాం. ఇంకొక హైలైట్ ఇక్కడ ఏంటంటే అసలు ఇట్లాంటి ప్లేస్ దొరకడమే గ్రేట్ వంట చేసుకోవడానికి. మళ్ళీ మనకి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. ఎంత మంచి ఫ్రెష్ వాటర్ అంటే అసలు చెత్త చెదారం ఎట్లాంటి లేని వాటర్. కొండపై నుంచి వచ్చే వాటర్కి ఇట్లా పైప్ లైన్ వేసిండ్రు అన్నమాట. ఇంకా చూడండి ఇట్లా పైప్ లైన్ వచ్చింది. ఇది కొండపై నుంచి వచ్చే వాటర్కి ఇట్లా పైప్ లైన్ వేశారు. అసలు ఎంత బాగుందంటే వ్యూ చుట్టూ చూడడానికి. చూడండి చుట్టూ కొండలు. కొండల పక్కన ఇదిగండి ఇట్లా, ఇది నాకు తెలిసి కృష్ణా రివర్ అనుకుంటా కింద మనకు కనిపించేది. ఎంత బాగుందో చూడండి వ్యూ. మొత్తం కొండలు, పచ్చని ప్రకృతి, మొత్తం మేఘాలనే తాకుతున్నామా అన్నట్టుంది ఇక్కడ. ఇవాళ ఇంకా ఫాగ్ లేదు. నిన్నైతే ఫాగ్ ఉండే, మొత్తం మంచు కురుస్తున్నట్టుండే. ఇక్కడ మన వంట అవుతుంది. అన్న హాయ్ చెప్పండి అన్న ఒకసారి. ఇట్లా మొత్తానికి ఇక్కడికి వచ్చి కూడా వంట చేసుకుంటున్నాం. బయట హోటల్లో తింటే మనకు అది నచ్చక రైస్ దొడ్డుండి ఇదంతా మనం చికెన్ కలిపేసి పెట్టినాము. మామూలుగా అయితే డైరెక్ట్ ఫోన్ చేస్తాం ఎప్పుడైనా కూడా, కానీ ఇక్కడ ఎందుకు కలిపి పెట్టినామంటే మస్తు గాలి వస్తుంది. గ్యాస్ స్టవ్ ఆగుతలేదు మంట, తొందర వేడి కాదని చెప్పి ఇక ముందే ఇట్లా అన్ని కలిపేసి పెట్టినాం అనమాట. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి అయితే. ఇక తింటే కడుపు నిండిపోయేటట్టున్నది. కొద్దిసేపట్లో ఆయిల్ కూడా వేడవుతుంది. ఈ చికెన్ ఇల్లు వేసేస్తాం. చుట్టూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు. అంటే ఇది ఎక్కడం దిగడం ఉందన్నమాట. ఇది రెండో కొండ మేము ఎక్కడం దిగడము. ఇట్లాగే మొత్తం అంతా కూడా ఘాట్ సెక్షన్ ఉంది. ఇంకొక 18 కిలోమీటర్లు వెళ్తే మహాబలేశ్వర్ వస్తుందంట. ఇప్పటికైతే మన చికెన్ అయిపోతుంది. ఇంకొక కొద్దిసేపట్లో వేస్తే ఆనియన్స్ కొంచెం మాడినాక వేస్తే బాగుంటుంది. ఇప్పటికైతే ఎప్పుడూ అయిపోయేది, కానీ గాలి వల్ల గ్యాస్ స్టవ్ మీద మంట ఆగుతలేదు. అందుకని చెప్పి ఈ మాత్రం లేట్ అయింది. ఇక ఇప్పటికే దాదాపు 5 అవుతుంది. ఇక ఇప్పుడు తింటే ఇక నైట్ డిన్నర్ ఉండదు. ఇదే లంచ్, ఇదే డిన్నర్ అన్నమాట. మొత్తానికైతే మా చికెన్ ఇట్లా రెడీ అయిపోతుంది. ఇట్లాంటి ప్లేస్లో వంట చేసుకోండి తింటామని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత బాగుందంటే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఇక్కడ చూడండి ఇదంతా కొండ కింద లోయలాగుంది. ఇక్కడ నుంచో చిన్నగా జలపాతం లాగా వాటర్ వస్తున్నాయి, కానీ అది సౌండ్ ఎంత ఎక్కువ వినిపిస్తుంది అంటే ఇక్కడికి కూడా మీకు అనిపిస్తుందా? చిన్నగా వాటర్ ఫ్లో ఉంది. ఇట్లానే ప్రతి చోట ఈ కొండ మీద వాటర్ ఫ్లో ఉంది. అయితే ఇటు పక్కన ఉన్న కొండ మీద నుంచి మనకు వచ్చే వాటర్ని కిందికి పైప్ లైన్ లాగా వేసారనమాట. అసలు ఎంత ఎగ్జైటింగ్ అనిపిస్తుంది అంటే నాకు ఇదంతా చూస్తుంటే. అంటే ఇట్లాంటి ప్లేస్లో వంట చేసుకొని తినడం అనేది అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అన్నమాట. ఏదో చిన్న హోటల్ ఉంది ఇక్కడ. అంటే అది పాడుబడిపోయిన హోటల్ అంట, మూసేశారు ఇప్పుడు, అది పని చేయట్లేదు. ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే మహాబలేశ్వర్ చేరుకుంటామంట. ముందు మొన్న షిరిడి వెళ్ళాం కదా, దర్శనం చేసుకున్నాం. ఈరోజు ఇటు మహాబలేశ్వర్ వెళ్తున్నాం. మొత్తానికైతే చాలా హ్యాపీ ట్రిప్ అనమాట ఇది.